నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా కావల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ముసునూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కేరళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పకుండా అన్ని పథకాలు అమలు చేసి నేను ఒంటరిగానే పోరాడతాను, ఒంటరిగానే 175 సీట్లుగా పోటీ చేస్తాను అని చెప్పి ముందుకొచ్చే నేత, మా దమ్మున్న నాయకుడు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలకి ఆయన చెప్పేది ఒకటే, నేను మీకు మంచి చేశాను, మీ కుటుంబాలు నా వల్ల లబ్ధి పొందాయి అని మీకు నా మీద నమ్మకం ఉంటే మీ బిడ్డగా నన్ను ఆదరించండి, గెలిపించండి అని ఈరోజు ఒక గుండె బలంతో, గుండె ధైర్యంతో అడుగుతున్న నేత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు అటువంటి నేతని గెలిపించుకునే దానికి పేదలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు పేదగా మా పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. మాకు 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ మా ఇంటికే ఇస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అంతా కూడా ఈరోజు ఆయనకి అండగా ఉన్నారు. బీసీ సంక్షేమం కోసం మాకు గౌరవ ముఖ్యమంత్రి అనేక పథకాల ద్వారా ఈరోజు మా కుటుంబాలను ఆదుకున్నాడు. కోవిడ్ వచ్చినా, కరువు వచ్చినా, తుఫాన్ వచ్చినా అండగా మాకు నిలబడి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సాయం చేస్తున్నాడు మేము చూస్తా ఉన్నాం. అందుకే 2024 జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఈరోజు ఏ గడపకు పోయినా కూడా ప్రతి ఒక్క అక్కజగమ్మ కావచ్చు, అవ్వతాత కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈరోజు కోరుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు జగన్ అన్న ఓడే చెప్తున్నాడు, వై నాట్ 175 తప్పకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 175కి 175 సీట్లు గెలవడం ఖాయం అని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ప్రజలను నమ్ముకున్న వ్యక్తి, ప్రజలకు మంచి చేసే వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మీరు గెలిపించాలని మనసాగా కోరుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. బ్లడ్ డొనేషన్ కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజే మా సోదరుడు గంధం ప్రసన్నాంజనేయుడు గారి పుట్టినరోజు కూడా ఈరోజే. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుతో పాటు గంధం ప్రసన్నాంజనేయుడు పుట్టినరోజు కూడా ఈడ జరుపుకున్నాం. అదేవిధంగా గంధం ప్రసన్నాంజనేయుడు కూడా 70 సార్లు రక్తదానం చేసిన ఘనత గంధం ప్రసన్నాంజనేయుడు గారిని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా మీ కవితా ధనతోటి అటు ప్రసన్నాంజనేయుడు గారికి, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి వారంతా కూడా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ సేవ తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.